అందరికీ హాయ్ అండి. ఇప్పుడొచ్చేసి అయితే నేను ఇలా మీకు సింపుల్‌గా హ్యాండ్ డిజైన్ చాలా బావుంటుందండి. ఎవరైనా సరే ఈజీగా మీకు హ్యాండ్ డిజైన్ పెట్టాలి అనుకున్నప్పుడు ఇలాంటిది ఒకటి పెట్టేయండి. చాలా బావుంటుంది. క్లాత్ వచ్చేసి ఈ విధంగా డబుల్ ఫోల్డ్ పైన తీసుకున్నానండి. ఆ హ్యాండ్ అయితే కట్ చేయట్లేదు. ఇప్పుడు ఇది కింద మొత్తం కుట్టుకున్న తర్వాత హ్యాండ్ అయితే కట్ చేసుకుందామండి. చూడండి ఇలా. ఈ విధంగా క్లాత్‌నైతే ఫోల్డ్ చేయండి. మీరు కావాలి అనుకుంటే పైపింగ్ అయినా సరే చేసుకోవచ్చండి. అది మీ ఇష్టము. నేనైతే క్లాత్ ఫోల్డ్ చేసి చూపిస్తున్నాను ఇప్పుడు. చూసారా ఇలా స్ట్రెయిట్‌గా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోండి. మీ హ్యాండ్ హైట్ ఎంతుంది, మీ హ్యాండ్ యొక్క లూజ్ గానీ, మీ ఆర్మ్ రౌండ్ ఎంతుందో చూసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకున్న తర్వాత నేనైతే హ్యాండ్ కటింగ్ అయితే మీకేం చూపియట్లేదండి. మీ హ్యాండ్ అయితే ఎలా అయితే మీరు నార్మల్‌గా కట్ చేసుకుని నేనైతే ఈ కర్వ్ స్కేల్ అయితే యూజ్ చేసుకొని చూడండి జస్ట్ మార్కింగ్ చేస్తున్నాను. ఇలా పెట్టేసుకొని చూసారు కదా! ఈ కర్వ్ స్కేల్ ద్వారానే నేను ఆ హ్యాండ్ అయితే కట్ చేసుకుంటున్నాను. మనం ఈజీగా మార్కింగ్ చేసి కూడా ఈ కర్వ్ స్కేల్ తోటి హ్యాండ్స్ అయితే పర్ఫెక్ట్‌గా కట్ చేసుకోవచ్చండి. ఆ వీడియోలు కూడా ఉన్నాయి మన ఛానల్‌లో. ఎవరైనా కావాలంటే చూడండి ఒకసారి. ఇలా మార్కింగ్ చేసుకునే విధంగా కటింగ్ అయితే చేసేస్తున్నాను చూడండి. చాలా సింపుల్‌గా ఉంటుందండి హ్యాండ్ డిజైన్. కానీ భలే ఉంటుందండి. చూడండి ఇప్పుడు ఇలా అయిపోయిన తర్వాత మిడిల్‌లో ఒక చిన్న కచక్ పెట్టుకోండి. ఇప్పుడొచ్చేసి రివర్స్ తీసుకోవాలి మనం. ఇప్పుడు మంచి సైడ్ ఉంది కదా! ఇలా రివర్స్ తీసుకొని మిడిల్‌లో క్లాత్‌నైతే ఫోల్డ్ చేసేసుకొని నీట్‌గా సెట్ చేసేసుకోండి క్లాత్ మొత్తం. ఎక్కడ ముడత లేకుండా చూసుకోండి మిడిల్‌లో. 2 సమానంగా ఉండేలాగా చూసుకొని చూడండి ఈ విధంగా మొత్తం సర్దేసుకోవాలి క్లాత్‌ను. ఇప్పుడొచ్చేసి మనం ఇలా కింది నుంచి అండి చూడండి మార్కింగ్ చేస్తాను ఇప్పుడు మీకు. మనము ఎంత మార్కింగ్ చేసుకోవచ్చని ఒక పావించుకు ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు స్టార్టింగ్‌లో చిన్న ఒక రఫ్ కుట్ అయితే ఇచ్చేసుకోండి. ఎందుకంటే క్లాత్ అది థ్రెడ్ అనేది ఊడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు అలా రఫ్ ఇచ్చేసుకొని ఒక పావించు, హాఫ్ ఇంచు గ్యాప్ తోటి ఇలా చిన్న చిన్నగా కుచ్చులు పెట్టుకుంటూ వెళ్ళిపోండి. చూడండి ఇలా నీట్‌గా చిన్న చిన్న కుచ్చులు పెట్టేసుకోండి. ఇలా. నీట్‌గా చిన్న చిన్న కుచ్చులు పెట్టేసుకుంటూ వెళ్ళిపోతే మనకు నీట్‌గా మిడిల్‌లో ప్రిల్స్ వచ్చి చాలా బాగుంటుందండి డిజైను. సింపుల్‌గా కూడా ఉంటుంది. చూడండి ఇలా. ఇలా మొత్తం కుట్టుకొని ఒకసారి చూడండి ఇలా వచ్చేస్తుంది మనకు. ఓపెన్ చేశాక చాలా బాగుంటుందండి హ్యాండ్ డిజైన్. మనకు కర్వ్ లాగా వస్తుంది. మిడిల్‌లో ఫ్రిల్స్ లాగా ఉంటుంది. చూసారు కదా! మనం కుట్టుకునేటప్పుడు కూడా మిడిల్‌లో నుంచి స్టార్ట్ చేసుకుంటే పర్ఫెక్ట్‌గా వచ్చేస్తుందండి. చూసారు కదా! ఈ విధంగా ఉంటుంది మొత్తం కుట్టుకున్న తర్వాత. ఎంత సింపుల్‌గా ఉందండి డిజైన్. కానీ బ్లౌజ్‌కి వేసుకున్నప్పుడు డ్రెసెస్‌కు చిన్న పిల్లలకైనా సరే మనం ఫుల్ హ్యాండ్స్ పెట్టుకున్నప్పుడు కూడా చాలా బాగుంటుందండి. ఇలా కర్వ్ వచ్చేసి ఇప్పుడొచ్చేసి చూడండి మీరు కావాలంటే పైన ఇంకొక ప్రిల్ కూడా పెట్టుకోవచ్చండి. ఇంకా ఎక్కువ ప్రిల్స్ కావాలి అనుకుంటే హ్యాండ్ పొడవు ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది. చూసారుగా హ్యాండ్ లోతు వచ్చేసి డౌట్ వస్తుండొచ్చు మీకు. హ్యాండ్ లోతు కూడా నార్మల్ బ్లౌజ్ మీరు ఎలా అయితే తీస్తారో అదే విధంగానే పైన 1 ఇంచుకు మన ఆర్మ్ రౌండ్ మార్కింగ్ చేసుకొని ఈ విధంగా మార్కింగ్ చేసేసుకొని లోతు తీసేసుకుంటే సరిపోతుందండి. చూసారు కదా ఎంత సింపుల్‌గా ఉన్నా బాగుందండి డిజైన్ మాత్రం. చూసారు కదా! మనం ఇలా హ్యాండ్‌కి పెట్టుకొని కూడా చూపిస్తున్నాను చూడండి. మనకెంత నీట్‌గా చిన్న చిన్న ప్రిల్స్ తోటి ఎంత అందంగా కనిపిస్తుందో. చాలా బాగుంది కదా! వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. అట్నే హైప్ కూడా చేయండి. మీ ఒక లైక్ వల్ల నా వీడియో ఇంకొంతమందికి వెళ్తుంది. తప్పకుండా అందరూ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.